అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 21 నుంచి 24 వరకు కంటత. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బూరధ్వనులు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి రాతి ధ్వని నీలో ఎన్నడును వినబడదు. దీపపు వెలుగును ఇక నీలో ప్రకాశింపదు. పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నటికి వినబడదని చెప్పిరి. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడనెను. ఆమేన్. థ్యాంక్ యూ.